ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకందరికీ ఉదయకాల సమయంలో మరి శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రభు సన్నిధిలో మరింతవరకు చక్కటి పాటలు, అర్థవంతమైన పాటలు మనం వింటూ వచ్చాం. అంత్య దినాలు మనం ఉంటున్నాం. చివరి దినాలు ఈ మారుచున్న లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కలుగుబో సంగతులన్నీ కూడా ఆ పాటలో నేను ఆ పాట పాడుతున్నప్పుడు మరి ప్రియులు చక్కటి అర్థవంతంగా అనిపిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి అంత్య దినాల్లో ఎలాగైతే మనుషుడు జీవిస్తూ ఉన్నాడో, ఎలాగైతే ముందు కొనసాగుతున్నాడో అవన్నీ కూడా మరి ఆ యొక్క పాటలో పొందుపరచబడినట్టుగా నేను వింటూ వచ్చాను. చాలా సంతోషంగా నేను ఆ యొక్క అనుభూతిని పొందుకున్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు సన్నిధిలో మనము ఉదయకాలంలో లేచి మొదటిగా ఆయన యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని వెతుకుచూ మనం ముందు కొనసాగుతున్నాం. కాబట్టి మనము దేవుని పిల్లమైన మనము ఎక్కడ కూడా ప్రియమైన దేవుని ప్రజలారా నిరుత్సాహపడకూడదు, అదేవిధంగా రాజీ పడకూడదు. దేవుని పిల్లమైన మనము అంత్య దినాల్లో మనం జీవిస్తున్నాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏంటంటే ప్రసంగ గ్రంథంలో కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు అంటూ ఉన్నాడు. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. ప్రభు పిల్లమైన మరి చాలా మంది యొక్క జీవితాల యొక్క స్థితి ఎలాగ ఉంటుందంటే, ప్రభ్యర్థికి వచ్చినప్పుడు ఆరంభము చక్కగా, మరి ప్రారంభము చక్కగా ఉంటుంది. ప్రభు పట్ల యొక్క భక్తిని వ్యక్తపరుస్తూ, దేవుని పట్ల యొక్క భయమును వ్యక్తపరుస్తూ, ప్రభువులో అనేక రకాలుగా ముందు కొనసాగుతున్న స్థితి. ఈ పరిస్థితి రాను 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 ఏమైపోతుందంటే రాజీ పడిపోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే ఎప్పుడైతే మనుషుడు రాజీ పడిపోతాడో మనం జ్ఞాపం చేసుకోవాలి, క్రైస్తవుడు దిగజారిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరొకసారి నేను ఇలా మాట్లాడతాను. ఎప్పుడైతే క్రైస్తవుడు రాజీ పడిపోతాడో ఆ రాజీ పడటం ఏమవుతుందంటే దిగజారిపోవటానికి కారణమవుతుంది. చిన్న స్టోరీని మీ ముందుంచి నేను ముందుకెళ్తాను. ఒక ప్రాంతంలో కొన్ని పక్షులు మాట్లాడుకుంటున్నాయంట. ఏమనంటే తన యొక్క తండ్రి పక్షి ఆ పిల్లలకి నేర్పించిందని ఏమనంటే, ఒకానొక దినాన తండ్రి ఆ యొక్క పిల్లలకి నేర్పిస్తున్నది పక్షులు ఏంటంటే, వేటగాడు వస్తాడు, గింజలు చల్లుతాడు, ఉచ్చు పన్నుతాడు, పట్టుకెళ్ళిపోతాడని చెప్తున్నాడు. అంటే తన తండ్రి పిల్లలకి ఒక గొప్ప పాట నేర్పిస్తూ ఉన్నాడు. వేటగాడు వస్తాడు, గింజలు చల్లుతాడు, ఉచ్చులు వేస్తాడు, పట్టుకెళ్ళిపోతాడు. అంటే ప్రతి దినము కూడా తండ్రి పిల్లలకి ఇక మాట నేర్పిస్తూ ఉన్నాడు. ప్రతిదినము కూడా వింటూ ఉంది. ఈ పక్షుల యొక్క స్థితి ఎలాగుందంటే, ఆ తండ్రి చెప్తున్నాడు కదా అన్న ఒక ఆలోచన కలిగి ఎందుకు ఆ మాట చెప్తున్నాడో అది గ్రహింపకుండా ఒకానొక దినాన ఈ పక్షులు ఏం చేస్తున్నాయంటే ఒక బండ మీద కూర్చొని మాట్లాడుకుంటున్నాయి. తండ్రి పక్షి లేడు. పిల్లలుగా ఉన్నట్టు ఆ పక్షులు మాట్లాడుకుంటున్నాయి. ఆ తండ్రి ఏదైతే చెప్పాడో మరలా వాటిని జ్ఞాపం చేసుకుంటున్నాయి. వేటగాడు వస్తాడు, రూకలు చల్లుతాడు, ఉచ్చు పన్నుతాడు, పట్టుకెళ్ళిపోతాడని చెప్పేసి ఒక పక్షి తర్వాత ఒకటి ఇలా మాట్లాడుకుంటుంటే ఆ దారి గుండా ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు కూడా వేటగాడు అడవిలో తిరిగి కూడా ఒక్క పక్షి కూడా తనకు దొరకలేదు. ఒక నిరుత్సాహంతో తన ఇంటికి వెళుతున్నప్పుడు ఈ మాటలు తనకు వినపడుతున్నాయి. ఎక్కడి నుంచి వినపడుతున్నాయి? ఎవరో మాట్లాడుకుంటున్నారే ఏంటిని చూడగానే, అలా ముందుకొచ్చి చూడగానే ఒక బండ మీద కొన్ని పక్షులు కూర్చొని మాట్లాడుకుంటున్నాయి. వేటగాడు వస్తాడు, మరి రూకలు చల్లుతాడు, విత్తనాలు చల్లుతాడు, అదేవిధంగా ఉచ్చు వేస్తాడు, పట్టుకెళ్ళిపోతాడని మాట్లాడుతున్నాయి. ఏందబ్బా ఈ పక్షులు మాట్లాడుతున్నాయే, సరే అని చెప్పేసి ఒక ప్రయత్నం చేద్దామని చెప్పేసి వేటగాడు వచ్చాడు, విత్తనాలు చల్లాడు, ఆ పక్కన ఉచ్చు పన్నాడు. అలా నిలబడుకున్నప్పుడు ఈ పక్షులు చూస్తూ ఉన్నాయి. ఆ వేటగాడు ఏం చేస్తున్నాడో అన్ని చూస్తున్నాయి. ఆ బండ మీద కింద దిగి ఎక్కడైతే ఆ రోకలు చల్లాడో అక్కడ చేరుకుని కూడా ఇవే మాట్లాడుకుంటున్నాయంట. వేటగాడు వస్తాడు, రోకలు చల్లుతాడు, ఉచ్చు పన్నుతాడు, పట్టుకెళ్ళిపోతాడు అంటున్నాయంట. అలా మరి
రోకల శిలన దగ్గరికి వచ్చి ఆ విత్తనాలు తింటున్నప్పుడు కూడా ఇవే మాట్లాడుకుంటున్నాయి, ఇవే రిపీట్ చేసుకుంటున్నాయి. ఆ కొద్ది క్షణాల్లో ఆ ఉచ్చుల్లో పడి మరి వేటగాడికి చిక్కిపోయిన పక్షులన్నీ కూడా, ఆ వేటగాడు ఏం చేస్తాడంటే ఆ పక్షులన్నిటిని కూడా తన బొట్టులో వేసుకొని వెళుతూ ఉంటే, తన బొట్టులోనికి వెళ్ళి కూడా అయి మాట్లాడుకుంటున్నాయంట. వేటగాడొస్తాడు, రోకలు చల్లుతాడు, ఉచ్చు పొన్నుతాడు, పట్టుకెళ్ళిపోతాడు. ఏవండి ఎందుకు ఇక మరి ఇక ఒక చిన్న స్టోరీని మీ ముందు ఉంచానంటే, దేవుని పిల్లమైన మరి చాలా మంది యొక్క స్థితి ఇలా లేదంటారంటే, ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి సంఘంలో కావచ్చు, అనేక పర్యాయములు దేవుని సేవకులు ఎంతో భారంతో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాట వింటున్నాము కానీ, ఆ మాటల్లో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప అర్థాన్ని మర్చిపోయి, మనము కూడా ఆ పక్షుల వలె చాలా సందర్భంలో ఏవండి తండ్రి చెప్పాడు, వేటగాడొస్తాడు, ఆ! మరి రోకలు చల్లుతాడు, పట్టుకెళ్ళిపోతాదని చెప్తుంటే, అందులో ఆ విషయాన్ని గుర్తించకుండా, ఆ తండ్రి చెప్పాడు కదా అని జెప్పేసి, అవి రిపీట్ చేస్తున్నా కానీ, ఎందుకు చెప్పాడో ఆ మాటను మరిచి, ఏవండి ఈనాడు ఆ పక్షులు ఆ వేటగాడికి ఆహారమైపోతున్నాయి. ఈనాడు చాలా మంది కూడా ఏవండి దైవికమైన జీవితంలో ఉండాల్సిన క్రైస్తవుడు దిగజారిపోతూ ఉన్నాడండి. దేవుని పిల్లలు వెనకకి మరలుతూ ఉన్నారు. దిగజారిపోతూ ఉన్నారు. అపవాదికి బందీ అయిపోతూ ఉన్నారు. అపవాదికి దగ్గరికే వెళ్ళిపోతూ ఉన్నారు. ఏవండి క్రైస్తవునిక ప్రారంభం చాలా చక్కగా ఉంటుంది. క్రైస్తవునిక ప్రారంభము చాలా భక్తిని, భయమును కలిగి ముందు కొనసాగుతూ ఉంటాడు. అయితే ఒకప్పుడు దేవుని పిల్లలు ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఎన్నో ఆశ్చర్యకార్యాలు. బహుశా నీలో నాలో కూడా ప్రభు ప్రారంభంలో ఎన్నో పొందుకున్నాము. ఈనాడు ఎందుకు నేను ప్రార్థన చేస్తే సమాధానం ఎందుకు రావట్లేదు? మనం చేసే ప్రార్థనకు సమాధానం లేదు. మనం కార్చే కన్నీరికి ఆ జవాబు లేదు. ఇటువంటి స్థితిలో ఏంటి కారణం అంటే, నీవు ఎక్కడో దిగజారిపోయావేమో ఆలోచన చేయాలి. దైవికమైన జీవితంలో ఏవండి ఈ భక్తి జీవితంలో ఎక్కడైనా జారిపోయావేమో గుర్తించారా? ఏవండి ఒకప్పుడు భారంతో ప్రార్థన చేసేవాళ్ళము. ఒకప్పుడు ప్రభువుతో ఎక్కువ సమయం గడిపేవాళ్ళము. ఒకప్పుడు దేవునికి సంఘం అంటే ఆసక్తి ఉండేది. దేవుని సేవకులంటే ప్రేమించే వారు అనేకులు కానీ ఈనాడు ఈ విషయాలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. ఈ విషయాలన్నీ కూడా కనబడటం లేదు. ఎందుకయ్యా అంటే దానికి అర్థం ఏంటి అంటే బహుశా ప్రియమైన దేవుని పిల్లరా ఎక్కడో ఏవండి ఎక్కడో క్రైస్తవుడు రాజీ పడిపోయి వెనకకి జారిపోతున్నాడేమో ఆలోచన చేయాలి. భక్తులు మనం చూస్తున్నాము, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము అంటూ ఉన్నాడండి. ఏవండి వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము అనే మాట. విడనాడకము, విడువకుము. ఏవండి ఆరంభము కంటే కార్యాంతము చాలా ప్రాముఖ్యమైనది. అంత్య దినాలు మనం ఉంటున్నాము. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ సూచనలు ఎన్నో మనం చూస్తున్నాము. అయితే ప్రభు పిల్లమైన మనము ఎక్కడ దిగజారిపోతున్నామో ఆలోచన చేయాలి. ఎక్కడ వెనకకి జారిపోతున్నామో, ఎక్కడ మన ట్రాక్ తప్పిపోతూ ఉన్నదో ఆలోచించేయాలి. ఏముందిలేండి, ఎప్పటి నుంచి కూడా నేను భక్తిని వ్యక్తపరుస్తున్నాను కదా! మా తాతలు అనేక రకాలుగా మరి ఎన్నో రకాలుగా మేము కొనసాగాం కదా! ఇంకేముందిలేండి. ఈ చివరి సమయమే కదా! వృద్ధాప్యంలో ఏముందిలేండి. ఏవండి ప్రభు పిల్లమైన మనము జ్ఞాపం చేసుకోవాలి. ఆరంభము కంటే కార్యాంతము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ఈనాడు క్రైస్తవుడు దిగజారిపోతున్నాడో, ఎందుకు రాజీ పడిపోతున్నాడో కొన్ని విషయాలు మీ ముందుంచి నేను నా యొక్క వాక్య సందేశాన్ని ముగింపు తీసుకొస్తాను. రండి ప్రియమైన దేవుని ప్రజలారా, భక్తులు చెప్తున్న మాట ఏంటంటే, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము అనే మాట. రండి త్వరగా నేను మీ ముందుంచుతాను. దేవుని పిల్లలు ఎందుకు దిగజారిపోతూ ఉన్నాడు? క్రైస్తవుడు ఎందుకు దిగజారిపోతున్నాడో త్వరగా నేను మీ ముందుంచి నాకు సందేశాన్ని ముగింపు తీసుకొస్తాం. రండి మొట్టమొదటి మాట చూద్దాం. దేవుని పిల్లమైన మనము ఎందుకు దిగజారిపోతున్నామో, ఎందుకు వెనకకి జారిపోతున్నామో ఆ మాట చూద్దాం రండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని చదివినిపిస్తానండి. ఎందుకు
క్రైస్తవుడు దిగజారిపోతూ ఉన్నాడు. రాజీ పడిపోయిన క్రైస్తవుడు దిగజారిపోతాడని మనం వింటూ వచ్చాము. అయితే ఎందుకు దిగజారిపోతాడంటే మనం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చక్కటి మాట నేను చదివినిపిస్తారండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం చదువుతున్నానండి. 33వ వచనాన్ని చదువుతున్నాను. మోసపోకుడి, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని మనం చూస్తున్నాం. ఏమండి, క్రైస్తవుడు ఎందుకు దిగజారిపోతూ ఉన్నాడు? ఎందుకు ఆ లోకము కలిసిపోతూ ఉన్నాడు? ఎందుకు వెనకకి మరలుతున్నాడు అంటే మనం చూస్తున్నాము ఒక చక్కటి మాట, సహవాసము సరిగ్గా లేకపోతే ఆ యొక్క క్రైస్తవుడు దిగజారిపోవడానికి కారణాలు ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను నన్ను కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నీ సహవాసం ఎవరితో? నీ సహవాసం ఎవరితో చేస్తున్నా? ఏమండి, ఈనాడు ప్రభు పిల్లలతో దైవికమైన జీవితంలో సహవాసం చేయాల్సిన క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఆ దేవునితో సహవాసం చేసిన క్రైస్తవుడు, దేవుని పిల్లలతో సహవాసం చేస్తూ ఇంకను కూడా బలాన్ని పొందుకొని ధైర్యంతో కొనసాగాల్సిన క్రైస్తవుడు ఈనాడు ఈ ఆలోచన మరిచి లోకంతో సహవాసం చేస్తున్నాడండి. ఏమండి, బైబిల్లో ఒక మాట ఉంది కదా, కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ఏమనుందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాస్యులు కూర్చున్నడక, ఏమండి, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులను దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఇక మనం చూస్తున్నాము, మనకి సహవాసము సరిగ్గా లేకపోతే మనం జ్ఞాపం చేసుకోవాలి, క్రైస్తవుడు అనబడిన వ్యక్తి దిగజారిపోతాడండి. ఈనాడు ప్రియ సహోదరి సహోదరులరా, మన సహవాసము ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాం? చాలా మందికి సమయం లేదు కదా. ప్రభువుతో సహవాసం చేద్దాం. ప్రారంభంలో దేవునితో ఎక్కువ సహవాసము చేసిన క్రైస్తవుడు, దేవుని పిల్లలంటే ఎంతో సహవాసము, ప్రేమ, ఐక్యత కలిగి జీవించిన క్రైస్తవుడు ఈనాడు ఈ అనుభవాలు లేవండి. అంటే బిజీ లైఫ్ అయిపోయింది. ప్రభుతో సహవాసం చేసే అనుభవం లేదు. మరి కొంతమంది కలిసి ఆ యొక్క సహవాసంతో మరి ప్రభువులో కొనసాగే అనుభవం మరిచి ఈనాడు చాలా మంది యొక్క స్థితి ఎలాగుంది అంటే, క్రైస్తవుడు దిగజారిపోతుంది కంటే తన యొక్క సహవాసము సరిగ్గా లేదు అన్నమాట మనం జ్ఞాపకం చూసుకోండి. ఏమండి, పేతురు యొక్క జీవితంలో ఒక మాటని మీ ముందు ఉంచుతా. దేవుడు చేసిన అద్భుత కార్యము, ఏమండి, ప్రభుతో కూడా ఎంతో మరి ప్రాముఖ్యమైన శిష్యుడిగా పేతురు గారు ఉన్నారు. ఎంత చక్కగా మరి ప్రభు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు పేతురు అక్కడే నుండి చూస్తున్నాడు. ఒకానొక సమయమైన ప్రభువుకు సిలువకు అప్పగించినప్పుడు ఏమండి, పేతురు యొక్క స్థితి ఏముందంటే మనం జ్ఞాపం చేసుకోవాలి. ఎక్కడున్నాయంటే, ఏమండి, ప్రభుతో ఉండాల్సిన పేతురు గారు ఏం చేస్తున్నాడంటే జ్ఞాపం చేసుకోవాలి, ఉండకూడిన స్థలంలో ఉండి ఏం చేస్తున్నాడంటే చలి కాచుకుంటున్నాడు. అంటే ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉండకుండా, ఏ సహవాసంలో కలిగి ఉండాలో సహవాసం కలిగి ఉండకుండా మరి ఏమండి, ఆ లోకముతో ఆ ప్రజలతో సహవాసం చేస్తూ చలిమంట కాచుకుంటూ ఉన్నాడంట. అక్కడ అడుగుతూ ఉన్నారు, చిన్నది పాపడు, ఏమయ్యా మరి యేసు ప్రభుతో ఉన్నా కదా. ఏమండి, మనం జ్ఞాపం చేసుకోవాలి, తనక ఉండకూడిన స్థలంలో ఉన్నాడు, కూర్చున్నాడు. ఏమండి, ఆ సమయమంట పేతురు గారు ఒట్టు పెట్టుకున్నాడంట, యేసు ప్రభు నాకెవరు తెలియదు అంటున్నాడంట. ఏమయ్యా పేతురు, యేసు ప్రభు నీకెవరో తెలియదా? యాయిర్ కుమార్తె చనిపోతే నిన్నే కదే తీసుకెళ్ళాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచినప్పుడు నువ్వు పక్కనే ఉన్నావు కదంటయ్యా. రక్తస్రావం గల స్త్రీ అతని జీవితంలో మేలు పొందుకున్నప్పుడు నువ్వు ఉన్నావు కదా. ఎందుకు ఈనాడు యేసు ప్రభు నాకెవరు తెలియదు అంటున్నావు అంటే మనం జ్ఞాపం చేసుకోవాలి, ఆ యొక్క సమయంలో ఎప్పుడైతే ప్రభుని సిలువకు అప్పగించారో జ్ఞాపం చేసుకోవాలి, పేతురిక సహవాసము ఈ లోకముతో సహవాసం చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లమైన మనము దైవికమైన జీవితంలో నా సహవాసము దేవునితో ఉండాలి. సమయం దొరికితే ఈనాడు క్రైస్తవుడు ఏమండి, ముసలమ్మ ముచ్చట్లు ఏదో ఒక విధానంలో అనేక రకాలుగా మరి ముందుకు కొనసాగుతున్నాడేమో, కానీ కొంత సమయం
కింది ప్రభుతో సహవాసం చేద్దాము, దేవునితో మాట్లాడదాము, ఏకాంతంగా గడుపుదాము. ఏమండి, ఎక్కడుందండి అనుభవాలు ఈనాడు క్రైస్తవునికి? చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఆ కొంత సమయము ఏమండి, దేవుని దాసులు దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో భారంతో మనకి బోధిస్తూ ఉంటే కొంత సమయం ఆ వాక్యం విన్న తర్వాత ఏకాంతంగా ఎక్కడైనా మనం జ్ఞాపం చేసుకుంటున్నాము ఆ మాటలని. కొంత సమయము ఒక తీర్మానముతో ఒక నిర్ణయం తెలుస్తున్నామా లేదు కది అనుభవము. ఏమండి, ప్రభుతో సహవాసం చేసే అనుభవాలను మనము కలిగి ఉండాలి. దేవుని పిల్లలమైన మనము కూడా దేవుని పిల్లలతో సహవాసం చేయాలి, లోకముతో కాదు. ఏమండి, మనం చూస్తున్నాము ఒక మాట ఏంటంటే, మనం చూస్తున్నాము మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునని మనకి మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, రాసి పడిపోతే ఆ క్రైస్తవుడు ఏమవుతాడంటే దిగజారిపోతాడు. ఆ దిగజారిపోవడం కారణం ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాము, సహవాసం సరిగ్గా లేకపోతే ఆ క్రైస్తవుడు దిగజారిపోతాడు. ఈనాడు ప్రియ దేవుని ప్రజలారా, ఉదయకాల సమయంలో ప్రభు తనకి మెల్లనస్వరం అంటున్నాడు, కార్యారంభము కంటే కార్యాంతము మేలంటూ ఉన్నాడు. అయితే నీ నా సహవాసము ఇంకను కూడా ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం, ఎవరితో మనం సహవాసం చేస్తున్నామో ఆలోచించేయ. రండి, నేను ముందుకెళ్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, మొట్టమొదటి మనం చూస్తున్నాము, క్రైస్తవుడు దిగజారిపోవడం కారణం ఏంటంటే సహవాసం సరిగ్గా లేకపోతే మరి జ్ఞాపం చేసుకోవాలి, క్రైస్తవుడు దిగజారిపోతాడు. రెండో మాట చూపిస్తారండి, రెండో మాట చూద్దాం రండి. తిమోతి 2వ పత్రికలో ఒక మాటను చదివినిపిస్తాం. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాం. 2వ తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశముల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి ప్రయోజనము? ఏమండి, ప్రభు పిల్లమైన మనము ఈనాడు క్రైస్తవుడు దిగజారిపోవడం కారణము ఈ రెండో మాటకి మనం చూస్తున్నాము. గద్దించు వారి లేకపోతే క్రైస్తవుడు దిగజారిపోతాడండి. గద్దించు వారు ఉండాలి. దేవుని పిల్లమైన మనము ఏమండి, ప్రతి ఆదివారం కూడా ప్రభు సన్నిధికి వెళుతున్నప్పుడు, లేకపోతే ఎక్కడైనా మీటింగ్స్, లేకపోతే మరి ఇటువంటి ప్రతిదినము కూడా ఈ కార్యక్రమంలో మనం పాల్గొంటాం. జ్ఞాపం చేసుకోవాలి, దేవుని సేవకుల చేత ప్రభు గద్దిస్తున్నప్పుడు మనం లోబడుతున్నామా? ఏమండి, గద్దించువారు లేకపోతే క్రైస్తవుడు దిగజారిపోతాడండి. ఏమండి, ప్రభు పిల్లమైన మనము దేవుని దాసులు, ఏమండి, సేవకులు ఎంతో భారంతో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆయన మాట గుండా ఏదో ఒక విషయంలో ప్రభుని గద్దిస్తూ ఉంటే ఈయన క్రైస్తవుడు ఏం చేస్తున్నాడంటే, ఇది నాకు కాదులేండి, ఇది నాకు సంబంధం లేదులేండి, ప్రభు పదే కూడా నిన్ను సరిచేయాలని, ఏమండి, ఇంకను కూడా దైవిక జీవితంలో బలంగా ముందుకు నడిపించాలని ఆయన ఆశ కలిగి తన దాసుని ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటే, నిన్ను గద్దిస్తూ ఉంటే చాలా పర్యాయంలో ఇది నా గురించే మాట్లాడుతున్నాను విషయాన్ని గుర్తించకుండా నాది కాదులేండి, పక్కింటి వారికో ఇంకెవరికోనైతే ఈ మాట సరిపోతుందని చెప్పేసి చాలాసార్లు కూడా, ఏమండి, ప్రభు మనల్ని గద్దిస్తున్నప్పుడు ఎన్నిసార్లు గద్దింపు లోపడకుండా వెళ్ళిపోతున్నాం మనం. ప్రభు గద్ది మాట్లాడుతున్నప్పుడు, ఏమండి, బైబిల్ ఒక మాట ఉంటుంది, ఆయన ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తాడంట, గద్దిస్తాడంట. నిన్ను ప్రేమించి, ఏమండి, ఎక్కడో మనము దిగజారిపోతున్నప్పుడు, వైదొలిగిపోతున్నప్పుడు, ఆ దారి నుంచి ఆ ట్రాక్ నుంచి ప్రక్కకి వెళ్ళిపోతున్నప్పుడు ప్రభువును గద్దించుతున్నప్పుడు జ్ఞాపం చూసుకోవాలి, దేవుని పిల్లమైన మనము ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇది నా గురించే మాట్లాడుతున్నాడు, ఏమండి, ఇది నా గురించే మాట్లాడుతున్నాడు అన్న ఆలోచన కలిగి మనల్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ రెండో మాట ప్రియమైన దేవుని పిల్లరా, మనం చూస్తున్నాము, గద్దించేవారు అంటే గద్దింపుకు లోపడకపోతే, ఏమండి, గద్దింపుకు లోపడకపోతే క్రైస్తవుడు దిగజారిపోతాడండి.
దిగజారిపోతాడండి. చాలాసార్లు మీరు ఈ యొక్క మాటలు మీరు ఉండొచ్చేమో, కానీ ఒక ప్రాంతంలో దేవుని సేవకుడు 3 దినాల కూడికి వాక్యం బోధించడానికి పిలువబడ్డాడంట. 3 దినాలు కూడా దేవుని యొక్క బోధించమని స్థానిక సంఘాన్ని ఆహ్వానించాడంట. దేవుని సేవకులు చక్కగా సిద్ధపడి 3 దినాలకు కూడా వాక్య పరిచర్య చేయడానికి వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు, దేవుని సేవకులు ప్రారంభంలో మరి దేవునికి వాక్యం చదివిస్తున్నారంట. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదివి ఆ రోజంతా కూడా దేవుని వాక్యాన్ని బోధించారంట. అందులో ఒక వ్యక్తి అంట అనేక రకాలుగా నిరుత్సాహపడుతున్నాడంట, కోపగించుకుంటున్నాడంట. పాస్టర్ గారు చూస్తున్నాడంట, తన స్థితి ఏంటి, తన ముఖం ఏంటి, అలా అయిపోయిందే అని ఒక ఆలోచన కలిగి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము చెప్తున్నప్పుడు అనేక పర్యాయంలో కూడా ముఖాన్ని చిన్నబుచ్చుకుంటున్నాడంట. రెండో రోజు వచ్చారంట. రెండో రోజు కూడా దేవుని సేవకులు అదే మాట మీద బోధిస్తున్నాడంట. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. కోపగించుకుని అనేక రకాలుగా నిరుత్సాహంతో అలా అలా మరి ఎక్కువగా బాధపడుతున్నాడంట. ఏమండి, ఆ చివరి దినాన్ని 3 రోజులకు వచ్చినంట. అదే వచనం మీద, అదే అధ్యాయం మీద యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అని చెప్పేసి మరలా వాక్యాన్ని ప్రారంభిస్తూ ఉంటే ఆ వ్యక్తి అంట విసుక్కుని వెళ్ళిపోతూ ఉన్నాడంట. పాస్టర్ గారు ఆలోచిస్తే, ఏంట్రా, ఎందుకు వెళ్ళిపోతుండే వ్యక్తి, ఏంటి సమస్య అని ఆ యొక్క వాక్యం బోధించిన తర్వాత స్థానిక సంఘ కాపరిని అడుగుతున్నట, ఏం సార్, ఎవరో ఒక వ్యక్తి అతను ఏంటి అలా కోపగించుకొని సగంలో లేచి వెళ్ళిపోయాడంటే, ఏం లేదు పాస్టర్ గారు, అతని పేరు యోహాను గారు, తనకి 3 భార్యలు 16 మంది పిల్లని చెప్పినప్పుడు, ఏవండి, ప్రభువు తన దాసుని ద్వారా మరి తన జీవితాన్ని సరి చేసుకోమని మాట్లాడుతూ ఉంటే జ్ఞాపం చేసుకోవాలి. ఆ వ్యక్తి కోపగించుకుని వెళ్ళిపోతున్నాడండి. నిజముగా ఈ అనుభవము నీలో నాలో లేదంటారా? అనేక పర్యాయములు ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటే, ఏవండి, దేవుని దాసుని మీద కోపగించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. ఈనాడు మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇంకెన్ని నాళ్ళు మనము కోపగించుకొని, ఏవండి, ఆయన గద్దింపు లోబడకుండా వెళ్ళిపోతూ ఉంటే ప్రభు పిల్లమైన మనము వెనకకి జారిపోతున్నామేమో, లోకం కలిసిపోతున్నామేమో, రాజీ పడిపోతున్నామేమో ఆలోచించి. ప్రియ సహోదరి సహోదరులరా, మరి కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు మనం వింటూ ఉన్నాము. అంతే దినాల్లో మనం వచ్చేసాము. ప్రభు త్వరగా రాబోతున్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. అయితే మనం జ్ఞాపం చేసుకోవాలి, మన స్థితి ఎలాగున్నదో ఆలోచించి. మన స్థితి ఎలాగున్నది? ఈనాడు ప్రభు ఎదుట ధైర్యం కలిగి మనము నిలబడగలమా? ఈ రెండో మాట మనం చూస్తున్నాము, నేను ముందుకు వెళుతున్నాను ప్రియమైన పిల్లరా. మరి మొట్టమొదటి మనం చూస్తున్నాము, సహవాసము సరిగ్గా లేకపోతే క్రైస్తవుడు దిగజారిపోతాడు. రెండో మాట మనం వింటూ వచ్చాము, గద్దించువారు లేకపోతే క్రైస్తవుడు దిగజారిపోతాడు. చివరి మాట చెప్పి నేను నా యొక్క వాక్య సందేశాన్ని మిగిలిన తీసుకొస్తాను. రండి చూద్దాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుకొని ఆ ముగింపులోకి వెళ్దాం. మూడో మాట చూపిస్తారండి. 119వ కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 71 వచ్చిన చదువుతున్నా. 119వ అధ్యాయము 71 వచ్చిన చదువుతున్నాను, వినండి. మూడో మాట మనం జ్ఞాపం చేసుకుని ముగింపులోకి వెళ్దాం. 71 వచ్చిన, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయను. ఏమండి, ఇక్కడ మనం చూస్తున్నాము చివరి మాట, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మూడో మాట మనం చూస్తున్నాము, చివరి మాట, పోరాటాలు లేకపోతే, శ్రమలు లేకపోతే క్రైస్తవుడు దిగజారిపోతాడండి. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో శ్రమ ఉండాలి, కష్టం ఉండాలి, బాధ ఉండాలి, కన్నీరు ఉండాలి. ఏడు కొంతమంది కావాల్సిన మరి ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా బాగా జీవించానండి, ఈ లోకంలో సంతోషంగా ఉన్నానండి, నా జీవితంలో కొదువు లేదండి, ఎప్పుడైతే ప్రభుత్వకి వచ్చానో నా జీవితం అంతా కూడా కన్నీరేనండి, కష్టాలేనండి, బాధలేనండి. ఏమండి, దేవుని పిల్లలకు జ్ఞాపం చేసుకోవాలి, సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు అన్నాడు. సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతున్నా, నాకు వద్దండి శ్రమలు, నా కష్టం వద్దండి.
ఏమండి? శ్రమ మనకి మేలే కదా! కష్టం మనకి మేలును తీసుకొస్తుంది కదా! ఏమండి? ప్రభు పిల్లమైన మనము ఈ చివరి మాట మనం జ్ఞాపం చేసుకోవాలి. పోరాటాలు లేకపోతే క్రైస్తవుడు దిగజారిపోతాడండి. రాజీ పడిపోతాడు. వెనక్కి వెళ్ళిపోతాడు. లోకం కలిసిపోతాడు. ప్రభు పిల్లమైన మన జీవితాల్లో శ్రమలొస్తున్నాయా? ఎగిరి గంతేద్దాం మనం. కష్టాలొస్తున్నాయా? ఇంకా ఆనందిద్దాం. ప్రభు నన్ను మరి ఎక్కువగా దీవించబోతున్నాడు. ప్రభు ఇంకను అనేక విధాలుగా నన్ను దీవించబోతున్నాడు. అనేక మందికి దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఎప్పుడు ఏవండి? పోరాటాల్లో మనం ముందు కొనసాగుతున్నాం. పోరాటాలు లేని క్రైస్తవుడు జ్ఞాపం చేసుకోవాలి. దేవుడు నువ్వు క్రైస్తవులు కాదేమో అని ఆలోచన నాకు తెలుస్తూ ఉన్నది. ఏవండి? శ్రమలొస్తాయి, కష్టాలొస్తాయి, బాధలొస్తాయి. అయితే ఈ బాధల గుండా మనం ప్రయాణించేయాలి. అరణ్యమనే ఈ లోకంలో మనం ప్రయాణిస్తున్నాం కదా! మనం జీవిస్తున్నాము కదా! ఏవండి? మనుష్యులకు రాకుండా ఎవరికొస్తాయి శ్రమలు? జంతువులకైనా వస్తాయా? ఏవండి? చాలా సార్లు కూడా నీవు నేను చిన్న శ్రమొస్తే ఏవండి? ఎన్నో సార్లు కన్నీరు కార్చున్నాయి కదా! పౌలు గారు అంటాడు ఒకే ఒక్క మాట ఏవండి? ప్రభువునందు ఆనందించుడి. నిన్ను మరలా చెప్పుచున్నాను ప్రభువునందు ఆనందించు అంటాడండి. ఏ స్థితిలో ఉన్నాడు పౌలు గారు? ఏవండి? ఒళ్ళంతా గాయాలు. ఆ శరీరం అంతా కూడా కాళ్ళకి, చేతులకు బండలు బిగించేస్తుంటే, ఆ సందర్భంలో కూడా ఏవండి ఎంత పోరాటం కదా! ఒక మాట ఇలా అంటాను, మాసిదోనియ పట్టణస్తులంట తన బట్టలు మాసిపోయేంతవరకు కొట్టారట పౌలు గారిని. ఎంత పోరాటం కదండీ! అనేక పర్యాయాలు కూడా బెత్తాలతో కొట్టారంట పౌలు గారిని. ఇంత భయంకర పరిస్థితిలో ఫిలిప్పీ సంఘానికి రాసి ఒక మాట అంటున్నాడు, ప్రభువునందు ఆనందించుడి. నేను ఆనందిస్తున్నాను. ఏవండి? శ్రమ మనకి మేలే కదా! దేవుని పిల్లమైన నీవు, నేను కూడా మనం జ్ఞాపం చేసుకోవాలి. ఉదయకాల సమయంలో ఒక చక్కటి మాట మనం చూస్తున్నాము. శ్రమ నొందియుండుట నాకు మేలాయెను. శ్రమ నొందియుండుట నాకు మేలాయెను. ఎందుకు జిగజారిపోతున్న క్రైస్తవుడు? ఎందుకు వెనక్కి జారిపోతున్నాడంటే, శ్రమ అంటే ఇష్టపడట్లేదు కదా! ఏవండి ఒక మాట చెప్తాను నేను. ప్రభు పిల్లమైన మనము సమయం అయిపోయింది కాబట్టి ముగింపులోకొస్తాను. ఈ చివరి మాట పోరాటాలు లేకపోతే క్రైస్తవుడు దిగజారిపోతాడండి. వెనక్కి జారిపోతాడు. ఈ కష్టము, ఈ బాధ ఎలాంటిదంటే బంధువు లాంటి వారండి. ఈ శ్రమ, ఈ పోరాటం ఎలాంటిదంటే బంధువు లాంటి వారు. ఏవండి ఒక ప్రశ్న అడుగుతాను. మరి మన ఇంటికొచ్చిన బంధువులు మనతోనే ఉంటారా? వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారు కదా! ఉంటే ఒక వారం రోజులు ఉంటారేమో, లేకపోతే ఒక నెల ఉంటారేమో ఎక్కువ ప్రేముంటే. తర్వాత వారు వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. శ్రమ కూడా అలాంటిదేనండి. కష్టాలొస్తాయి. అవి నీతో ఉండాలని కాదు గానీ, ఏవండి జ్ఞాపం చేసుకోవాలి. ఒక మాట తల్లి సంతోషం లాంటిది. తల్లి నీతోనే ఉంటుంది. సంతోషం నీతోనే ఉంటుంది. ఆనందం నీతోనే ఉంటుంది. ప్రభు పిల్లమైన మనము జ్ఞాపం చేసుకోవాలి. శ్రమ నాకు మేలాయనని జెప్పేసి భక్తుడు అంటూ ఉన్నాడండి. ఉదయకాల సమయంలో నేను ముగింపులోకొస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని పిల్లలు క్రైస్తవుడు దిగజారిపోవడానికి కారణం ఏంటి అంటే, మొట్టమొదటిగా క్రైస్తుని యొక్క సహవాసం సరిగ్గా లేకపోతే ఆ వ్యక్తి దిగజారిపోతాడు. రెండో మాట వింటూ వచ్చాము. గద్దింపుకు లోబడకపోతే, గద్దించేవారు లేకపోతే క్రైస్తవుడు దిగజారిపోతాడు. ఈ మూడో మాట మనం చూస్తున్నాము. పోరాటాలు లేకపోవడంలో కూడా క్రైస్తవుడు దిగజారిపోతాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాము. అంతేగాని మనం ఉన్నాము. ఎక్కడ కూడా మనకు సహవాసాన్ని చెరిపివేసుకోకుండా దేవునితో సహవాసం చేద్దాము. దేవుడు గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపుకు లోబడి మనం సరిచేసుకొని ముందుకు కొనసాగుదాము. చివరి మనం చూస్తున్నాము. శ్రమ వచ్చినప్పుడు సంతోషిద్దాము. కష్టం వస్తే ఆనందిద్దాము. అనేకమైన మరి బాధలున్నప్పుడు కూడా ప్రభువులో మనం సంతోషిద్దాము. కాబట్టి మనము ధైర్యము కలిగి ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రభువులో ముందుకు కొనసాగుదాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. 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 ప్రార్థన చేసుకున్నాం. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ మా పరలోకపు గొప్ప తండ్రి, ఉన్నతమైన బలమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన ఉదయకాల సమయంలో తండ్రి నాయన ఈ సివి టీంలో చేరిన ప్రభువా,
అయ్యా ప్రతి దినము నాయనాన్ని స్థుతించి గణపరిచే కృప మాకు ఇచ్చినందుకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ప్రతి దినము తండ్రి నాయన అయ్యా నీ మంచి మాటలు నాయన జీవ వాక్కులు మాకు అందిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా ఇదిగో తండ్రి నాయన చేరవలసిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా రావాల్సిన బిడ్డలను కూడా మరొక సమయానికి నాయన అయ్యా నీ కృపలో నాయన చేర్చమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన చెప్పబడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నాయన మేము సహవాసం కలిగి ఉంటున్నావా అని ఆయన మమ్మల్ని మేము ప్రశ్నించుకునే కృప దయచేయండి నాయన. అయ్యా సావాసంలో తండ్రి నాయన మేము తక్కువగా ఉన్నట్లయితే నా ప్రభు నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు మమ్మల్ని విడవకుండా నా ప్రభు నాయన నీ వాక్యానుసారంగా నడుచుకునే వారంగా ఉండటానికి సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలయ్యా. అయ్యా మీ వాక్యం నా తండ్రి నాయన మాకు నాయన ప్రశ్నార్థకరంగా ఉంది అని బాధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆ బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి అయ్యా. అయ్యా ఈ వాక్యం ఎందువల్ల వస్తుందో అయ్యా మాలో ఏమన్నా బలహీనతలో ఉన్నామా అని నాయన మేము నాయన అయ్యా మేము విమర్శించుకునే వారముగా ఉండటానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా అదిగో తండ్రి నాయన మేము నా ప్రభు తండ్రి నా ప్రభు ఈ వాక్యాన్ని నాయన విడవకుండా ఎడబాయకుండా నా తండ్రి నాయన మా హృదయాలు నెమరు వేసుకుంటూ నా ప్రభు వాక్యానుసారంగా నాయన మేము నడుచుకునే వారంగా ఉండటానికి సహాయం దయచేయండి అయ్యా. ఆ వాక్యం పట్ల నాయన ప్రభు అయ్యా విమర్శిస్తున్నారన్న బాధ లేకుండా నా ప్రభు అయ్యా ఈ ఈ వాక్యం నాయన ఎవరి వరకు వచ్చిందో అని ఆలోచించుకుని నా ప్రభు నడుచుకునే వారంగా ఉండటానికి సహాయం దయచేయమని అయ్యా తండ్రి నాయన ఇంకా నాయన అయ్యా నూరంతలుగా నా ప్రభు ఈ వాక్యం చెప్పే బిడ్డలను ఆయన వర్ధిల్లింపు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి నాయన వాక్యం చెప్పే ప్రతి బిడ్డను కూడా నాయన దీవించి ఆశీర్వదించండి. ప్రతి బిడ్డని కూడా నాయన నూరంతలుగా ఫలింపు చేయండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ టీం నాయన ఈ టీంని నడుపుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభు. ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్క కుటుంబం నాయన నీలో వెదిగే కృపదై ఇంకా నా ప్రభు అనేక మంది నా ప్రభు నాయన ఈ గ్రూప్ లో చేరటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించి కనికరించమని అడుగుతున్నాను ప్రభు. ఇంతవరకు నాయన అయా పాటల ద్వారా నాయన వాక్యం ద్వారా తండ్రి నాయన నిన్ను గణపరుచుకున్న వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎదుగో తండ్రి నాయన విజ్ఞాపనలో చేసే బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని ఆ బిడ్డలు విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనలకు నాయన సమాధానాలు నాయన తప్పకుండా దయచేస్తామని అయ్యా ఇంకా తండ్రి నాయన అయ్యా మీ వాక్యములో నాయన మేము నాయన ఎదిగే కృపను మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నా ప్రార్థన ఆలకించి కనికరించి కాపాడమని కొద్ది విన్నపంలో మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసయ్య పుణ్యనామంలో బతిమిలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.